పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి శ్రీనివాస్ సోలంకితో ఉన్నాము. ఆపరేషన్ కగార్ విషయంలో ప్రజా సంఘాలు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాయి. అంటే నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసింది ఒక ఎత్తు అయితే, కావాలనే వాళ్ళ శవాలను వాళ్ళ ఫ్యామిలీలకు అప్పచెప్పట్లేదని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి ప్రజా సంఘాలు మాట్లాడుతున్న వాటిలో ఎంతవరకు సహేతుకత ఉందనేటువంటిది మొదటగా వచ్చేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళకు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా, అది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు కాక, ఇంతకంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఏదైనా ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న, అది రాష్ట్రాల్లో కావచ్చు, ఆయా దేశంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు వాయిదాలను వీడాలి, జనజీవన శ్రమంతిలో కలవాలి, అభివృద్ధికి సహకరించాలి, ప్రజల్లో కలిసిపోయి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుపరచుకోవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పేసి ప్రభుత్వాలు పిలుపునిచ్చింది. కానీ ఏ రోజు కూడా నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ శాంతి పిలుపును ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చెప్పినట్టుగా తుపాకీ కొట్టడం ద్వారా మేమే రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి ఒక మంకు పట్టు అంటారో మొండు పట్టు అంటారో దాన్నే పట్టుకొని తిరిగిరు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ శాంతిని ఏ రోజు కూడా కోరుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇదంతా చరిత్ర చెప్తున్నటువంటిది. అయితే వాళ్ళు ఒకవైపు అటు నుంచి రెండో వైపు ఏం చేస్తారంటే, వాళ్ళకు వర్గశత్రువులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళ ఇన్ఫార్మర్ల పేరు మీదనో, లేకపోతే వాళ్ళ వర్గశత్రువులు అనేటువంటి పేరు మీదనో, లేకపోతే సిద్ధాంత వ్యతిరేకులు అనేటువంటి పేరు మీదనో చాలా మంది అమాయకులను చంపారు. దాంట్లో ఈరోజు ఏదో ఈ ప్రజా సంఘాల వాళ్ళు ఆదివాసీలను చంపుతున్నారు, అడవుల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లాంటి అడవుల్లో ఉన్నటువంటి అమాయకుల గిరిజనులను చంపుతున్నారని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి అమాయకులైనటువంటి గిరిజనులు, ఆదివాసులు ఎక్కువగా చనిపోయింది నక్సలైట్ల చేతుల్లో. అది నేను ఇందాక చెప్పినట్టుగా అది ఇన్ఫార్మర్ పేరు మీద అంటారా, లేకపోతే వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకులు అంటారా, ఏదైనా కావచ్చు, పేరు ఏదైనా పెట్టినా కూడా వాళ్ళు ఎక్కువగా చంపింది మాత్రం ఆదివాసులు, అమాయకులైనటువంటి గిరిజనులే. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకకపోతే ఇది ఇక జీవితాంతం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడమో, లేకపోతే చైనా తోటి యుద్ధం చేయడమో మనకు కొంత సులువు. అది గెలుస్తామా ఓడుతామా అది తర్వాత విషయం. కానీ నేను అనేది, బయట ఉన్నటువంటి శత్రువుతోటి కొట్లాడడము, వాడి మీద విజయం సాధించడం అనేటువంటి చాలా సులువైనటువంటి పరిస్థితి. కానీ అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎదుర్కోవడం అనేటువంటి చాలా కఠినమైనటువంటి సవాళ్లతో కూడుకున్నటువంటిది. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళను కూడా పిలుపునిచ్చింది, మీరు కూడా జనజీవన శ్రమంతిలో కలవండి అని చెప్పేసి ఎప్పటి నుంచో పిలుపునిస్తూ ఉన్నది. కానీ వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళ దారిలో వాళ్ళు పోతా ఉన్నారు. అందుకనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టేశారు. మార్చి 31, 2026 కల్లా ఈ దేశంలో నక్సలిజం అనేటువంటి ఒక సమస్య ఉండదు, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు ఉండొద్దు, వాళ్ళను ఏ రకంగానైనా రూపుమాపిస్తాం. అయితే వాళ్ళు మంచి మాటలతోటి దారికి వస్తేనేమో ఓకే, లేదంటే వాళ్ళు ఇదే మొంటు పట్టుకపోతే వాళ్ళని అంతం చేయడానికైనా సిద్ధమైనటువంటి దాంతో పోయినారు. సో నేనేమంటానంటే, నువ్వు ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకపరుస్తూ నువ్వు ఇంకా సాధిస్తున్నది ఏంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఛత్తీస్గఢ్లోనో, లేకపోతే నేను నల్లమల్ల అడవుల నుండి వచ్చాను, నేను మాది అచ్చంపేట నియోజకవర్గం. మా దగ్గర ఏ చిన్న రోడ్ వేసినా కూడా బుల్డోజర్లను కాల్చేసేది నక్సలైట్లు, ఏ చిన్న రోడ్ వేసినా డోజర్లను కాల్చేసేది నక్సలైట్లు. దాంట్లో ఉన్న డీజిల్ తీసేది, దాంట్లో మీదనే తగలబెట్టేది, ఆ బుల్డోజర్లో ఆ డోజర్లోనే తగలబెట్టేది నక్సలైట్లు. మా ఊరు, నా సొంత ఊరు అచ్చంపేటలో నేను నా కళ్ళారా చూసినటువంటి మా పొలాలలో చాలా సందర్భాలలో జరిగినాయి. అరే, నువ్వు అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నటువంటి వ్యక్తులని చంపకపోతే ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు. వాడిని చంపకపోతే ఇంకేం చేయాలి? వాళ్ళకి ఏమైనా పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి, దండాలు పెట్టి దండం పెట్టాలా? ఏం చేయరు కదా. కాబట్టి ఈ సమస్యను ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అమిత్ షా గారు పిలుపునిచ్చిన విధంగా 2026 మార్చి 31 కల్లా ఈ సమస్య ఏదో ఒక రూపంలో అంతమవుతుంది. మరి ప్రజా సంఘాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బీజేపీ పార్టీ తరఫున? ప్రజా సంఘాలు అనేటువంటి వాళ్ళకు వీళ్ళకు తేడా అయితే లేదు. నేనేమంటానంటే, అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇక్కడ ప్రజా సంఘాలని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. వాళ్ళేమో అడవుల్లో ఉన్నారు, ముఖం కనిపిస్తలేదు, ఆయుధాలు పట్టుకున్నారు. వీళ్ళు ముఖం కనిపిస్తున్నారు, అర్బన్ ఏరియాస్ లో ఉంటున్నారు, ఆయుధాలు లేవు వీళ్ళ దగ్గర. రెండే తేడాలు. వాళ్ళు అడవిలో ఉండి ముఖం కనిపించకుండా పనిచేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఉండి ముఖం కనిపించి ఆయుధాలు లేకుండా పనిచేస్తున్నారు. వీళ్ళకి తేడా లేదు. వాళ్ళ మాటనే వీళ్ళు చెప్తారు, వీళ్ళ మాటనే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇద్దరు ఒకటే. ఇందులో మరీ బాధాకరంగా అనుకోండి, లేకపోతే ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రొఫెసర్లు అనేటువంటి వాళ్ళు
విద్యార్థులకు యూనివర్సిటీలలో వాళ్ళు ఏం చదువులు చెప్తున్నారు? వాళ్ళు ప్రజా సంఘాలు అంటారు, లేకపోతే ఏదో హక్కుల సంఘాలు అంటారు, లేకపోతే ఇంకేదో పేర్ల మీద పెట్టుకొని ప్రొఫెసర్ అనేటువంటి వాడు చేయాల్సిన పని ఏంటిది? నీ విద్యార్థికి భవిష్యత్తును ఎట్లా ఉండాలో నిర్దేశించు. నీ విద్యార్థికి చదువు ఎంత బాగా రావాలో అది చెప్పాలి. కానీ నువ్వు ఈ నక్సలైట్లతోటి ఇంకో తీవ్రవాదులతోటి నీకేం అవసరం? ఒక ప్రొఫెసర్ అనేవాడు చేయాల్సిన పని ఏంటిది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మొన్నటి నుండి ఆయన ఓ పెద్ద మేధావిని ప్రపంచం మొత్తం వాళ్ళు ఏంది స్వయం ప్రకటిత మేధావిగా ఆయనకు బిడుదలు ఇస్తుంటారు. ఒక ఆయన మా పాలమూరు జిల్లా అని ఆయనది, షాద్నగర్ ఏదో ఊరు ఆయనది. ఆయన ఓ పెద్ద మేధావి అనేటువంటిది అంటారు. ఆయనను మించినటువంటి కరుడు కట్టిన నక్సలైటే లేడు. నువ్వు ఒక ప్రొఫెసర్గా చేయాల్సినటువంటి బాధ్యతలను విస్మరించి ఇట్లా నక్సలైట్లకు ఒత్తాసు పలుకుంటా పోతే వీళ్ళని మాత్రం నక్సలైట్లకు అతీతంగా ఎట్లా చూడాలి? మీరు కూడా ఒక్కసారి, నేనేదో బీజేపీ అధికార ప్రతినిధి కాదు, మీరు ఒక సాధారణ జర్నలిస్ట్గా ఆలోచించి చూడండి. వాళ్ళకి వీళ్ళకు తేడా ఏముంది చెప్పండి. రెండో విషయం, ఇంకొక ఆయన జస్టిస్, రిటైర్డ్ జస్టిస్ ఒక ఆయన తిరుగుతున్నాడు. ఈ రిటైర్డ్ జస్టిసు ఈయన ఈరోజు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే నిజంగా ఆయన ఒక జడ్జికి అర్హుడైనా? జడ్జిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి తీర్పులు ఇచ్చి ఉంటాడు? ఎంతమంది నిర్దోషులను దోషులుగా చూపించి ఉంటాడు అనేటువంటి ఒక ప్రశ్న నన్ను మొన్న మా ఊర్లో ఒక పెళ్లికి పోయినప్పుడు ఒక సోదరుడు అడుగుతా ఉన్నాడు. అంటే నీ సిద్ధాంతము, నీ భావజాలం మనసు నిండా పెట్టుకున్నప్పుడు నీకు నచ్చనటువంటి వ్యక్తి ఎవరైనా అక్కడ బోన్లో నిలబడ్డాడు అనుకోండి, అతను నిర్దోషి అయినా కూడా దోషిగా చూపించి ఉండొచ్చు కదా అని నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు మా సోదరుడు. సో ఈ రకంగా ఒక జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి, ఒక ప్రొఫెసర్ అనేటువంటి వ్యక్తి, ఒక రిటైర్డ్ జస్టిసు, వీళ్ళు ఈరోజు ప్రజా సంఘాలని అంటే వాళ్ళు ప్రజా సంఘాలు కాదు, వాళ్ళు ఈ గ్రామాలలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్స్. వాళ్ళేమో అడవుల్లో ఉన్నారు, వాళ్ళు అడవులో ఉండే నక్సలైట్లు, వీళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి నక్సలైట్లు. కాబట్టి వీళ్ళను పెద్ద తేడా చూడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకు కూడా ఆ ఆపరేషన్ కగార్ ద్వారా వచ్చేటువంటి సమాధానమే వీళ్ళకు వర్తిస్తుంది. అంటే దీనికి ఈ ఆపరేషన్ కగార్నికి కూడా రాజకీయ రంగు పులిమి కావాలనే బీజేపీ మీద, అమిత్ షా మీద, మోడీ మీద విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నారా? అది తప్పకుండా, నేను ఇందాక చెప్పింది కూడా అది 100%. ఇది కేంద్ర రాజకీయ పార్టీ అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి చేస్తుంది బాల. ఇప్పుడు మంచి పని చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు, లేకపోతే బీజేపీ అంటే గిట్టని పార్టీలకు బీజేపీని విమర్శించడానికి ఏ ఒక్క చిన్న సందు కూడా దొరకట్లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ లేక రకరకాలైనటువంటి స్కాములు చేసి అవినీతి కుంభకోణాలు కుటుంబ పార్టీల మయమైపోయి చేసుకోవడానికి, బీజేపీని విమర్శించడానికి ఏ ఒక్క చిన్న అవకాశం కూడా లేనటువంటి సందర్భంలో ఏది పడితే అది, ఇప్పుడు నేను అరే అట్ట బోధరా అది మంచి దారి కాదంటే, లేదు నేను ఇదే దారిలో పోతా, అది ముళ్ళ కంప అయినా సరే బురద కంప అయినా సరే నేను అట్నుంచే పోతా అనేటువంటి ఈరోజు విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చెప్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బీజేపీని బద్నాం చేయడం కోసమే చెప్తారు కానీ దాంట్లో ఉన్నటువంటి సహేతుకత. ఇప్పుడు రెండో విషయం చెప్పండి నాకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను ఆయుధాలు విడాలని పిలుపునివ్వలేదా? అది మేము కూడా అదే చేస్తున్నాం కదా. మేము కూడా వాళ్ళని ఆయుధాలు విడిచి రమ్మని చెప్తున్నాం. ఆయుధాలు విడవకపోతే నీకేం రాజ్యాంగబద్ధంగా అంటారా, లేకపోతే చట్టాలకు అనుగుణంగా ఏం శిక్ష పడాలో? ఇప్పుడు అవి బ్యాన్ అయినటువంటి 6 నేషన్లు రాజ్యాంగానికి అనుగుణంగానే ఆ నక్సలైట్ సంస్థ మీద నిషేధం విధించింది అయితే కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ నిషేధం విధించినటువంటి పార్టీని నిర్మూలించాలని నేనంటే నువ్వు దాన్ని రోజు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీగా. మేము నక్సలైట్లను నిషేధించిన రోజు మేము అధికారంలో లేము, మా పార్టీ కూడా ఆ రోజు చాలా చిన్న పార్టీ. అటువంటిది ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు పరుస్తుంటే నన్ను వ్యతిరేకిస్తున్నావు నువ్వు. సో నువ్వు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బీజేపీని విమర్శించాలి కాబట్టి విమర్శించాలి, ఏదో బీజేపీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళ యొక్క వాదనలో ఏమాత్రం పొసలేదనేటువంటిది అయితే సహజంగా ఏ ఒక్కరు ఆలోచించినా కూడా స్పష్టంగా అర్థమవుతుంది.